మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల అలుపెరగని పోరాటంతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమైందని బాబు జగజీవన్ రామ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు బయ్యారం ఇస్తారి అన్నారు. రాజకీయ పార్టీలను కుల సంఘాలను అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టును ఒప్పించి వర్గీకరణ సాధించిన ఘనత మందకృష్ణ మాదిగకే దక్కుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచినందుకు గాను సిద్దిపేటలో బాబు జగజీవన్ రామ్ సంక్షేమ సంఘం నాయకులు సంబరాలు నిర్వహించారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసిన అనంతరం మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ద్వారానే తమకు వర్గీకరణ సాధ్యమైందన్నారు. ఎస్సీ రిజర్వేషన్ ఫలితాలు కొన్ని కులాలకు మాత్రమే అందుతున్నాయని, అన్ని కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందాలని ఎంఆర్పీఎస్ స్థాపించి మందకృష్ణ వర్గీకరణ కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణను చట్టబద్ధం చేసినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబు జగజీవన్ రామ్ సంక్షేమ సంఘం నాయకులు ఎర్ర మహేందర్, పెరక ఆంజనేయులు, నరేష్ పాల్గొన్నారు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటము మందకృష్ణ మాదిగ గారి నేతృత్వంలో జరిగినటువంటి ఆ పోరాట ఫలితము మరి నిన్న రాష్ట్ర ప్రభుత్వము ఎస్సీ ఏబీసీ వర్గీకరణ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 కులాలకు మరి జనాభా నిష్పత్తి ప్రకారము విభజన జరిగింది. దానికి కారణంగా ఈరోజు మరి సిద్దిపేట ఎంఆర్పిఎస్, ఎంఎస్పి, అరుంధతి, అదేవిధంగా యూత్ సంఘాలన్నీ కలిసి కూడా మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి మరి పాలాభిషేకం చేయడం జరిగింది. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి భారత రాజ్యాంగం వల్లనే ఈ వర్గీకరణ జరిగిందనే చెప్పేసి భావించుకుంటూ మరి అందరం కూడా ఎవరు కూడా ఎలాంటి అపోహలకు తావు లేకుండా మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును, రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి వర్గీకరణను అందరం కూడా దాన్ని ఏకదాటిపై తీసుకొని దాన్ని అందరం కూడా ఫలాలు పొందాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, భారతదేశ చరిత్రలో మరి భారత రాజ్యాంగాన్ని నిర్మించి దాదాపుగా మరి 78 సంవత్సరాలు గడుస్తున్నా మరి ఏదైతే అంబేద్కర్ గారు రిజర్వేషన్లను కల్పించారో ఆ రిజర్వేషన్లు దాదాపుగా మరి కొన్ని కులాలకే చెందుతున్నాయని చెప్పేసి 1994లో మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎంఆర్పిఎస్ స్థాపించి మరి 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి ఒకవైపు మరి రాజకీయ పార్టీలను, మరోవైపు కుల సంఘాలను, అదేవిధంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టును మెప్పించి ఏదైతే మరి వర్గీకరణ చేయాలని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా జరగాల్సిన మరి వర్గీకరణను మరి ఏదైతే గత సంవత్సరం ఆగస్టు 1వ తారీఖు నాడు మరి సుప్రీంకోర్టు ద్వారా మరి తీర్పును వెలువడించుకోవడం జరిగింది. అందులో భాగంగా మరి ఏదైతే రాష్ట్రాలకు అధికారం ఇచ్చిందో మరి ఆ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అధికారాలను మరి అలా ఈ రాష్ట్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా అమలు చేసినందుకు మరి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము.